మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్కి దూరంగా ఆగిపోయినటువంటి బీజేపీ, అటు వాళ్ళ ఏమంటారు అలయన్స్, టీడీపీ, జేడీయూ, మరో చిన్న చితక పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేశారు. అండ్ నెక్స్ట్ లోక్సభ స్పీకర్ ఎన్నిక దగ్గరకు వచ్చేసరికి ఆ లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ఏకాభిప్రాయం సాధించే క్రమంలో వాళ్ళు యూటర్న్ తీసుకొని చివరికి స్పీకర్ ఎన్నిక దేశ చరిత్రలోనే లోక్సభ స్పీకర్కి ఎన్నికలు మొదటిసారి జరగబోతూ ఉన్నాయి. మొదటిసారి, ఎస్. ఇప్పటివరకు ఎప్పుడైనా లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగానే జరుగుతూ వచ్చింది అని ఈసారి కూడా అలాగా జరగాల్సింది. కానీ మోడీ నేతృత్వంలో ఎన్డీఏ వీళ్ళు యూటర్న్ తీసుకొని స్పీకర్ ఎన్నికలు అనేటివి కంపల్సరీ చేశారు. యాక్చువల్గా డిప్యూటీ స్పీకర్ అనేది విపక్షాలకు ఇచ్చుకుంటూ వస్తారు. ఈసారి కూడా అలా ఇవ్వడానికి ఒప్పుకున్నారు. డిప్యూటీ స్పీకర్ అనేది విపక్షాలకు ఇవ్వడం కోసం రాజ్నాథ్ సింగ్ ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీలతో సమావేశాలు జరిపి లోక్సభ స్పీకర్ ఏకగ్రీవానికి ఓకే అనిపించుకొని డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇవ్వడానికి ఒప్పుకొని ఈరోజు ఆ నిర్ణయం వెలువరిస్తామన్నారు. నిర్ణయం ఏం వెలువరించలే, డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇవ్వము అన్నారు ఫస్ట్ ఒప్పుకొని. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో విపక్షాలకు మండింది. అండ్ పైపెచ్చు ఎన్డీఏ తరపున మళ్ళీ ఓం బిర్లానే రెండోసారి లోక్సభ స్పీకర్గా నామినేషన్ ఎత్తున్నారు. అసలు ఓం బిర్లా లోక్సభ స్పీకర్గా హుందాగానే లేరని, పూర్తిగా అధికార పార్టీ సభ్యుడిగానే ఉన్నారు అని, విపక్షాలకు సంబంధించిన ఎంపీలను మొన్న 115 మందికి పైగా ఎంపీలను సస్పెండ్ చేశారని, ఇంకా అటువంటి వ్యక్తికి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు అన్నది కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో విపక్ష కూటమి మొదటి కంప్లైంట్. అండ్ డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇచ్చే సాంప్రదాయం ఉంది, ఇస్తామని చెప్పి మీరు కూడా ఒప్పుకొని మళ్ళీ యూటర్న్ చేస్తారా అన్నది రెండో పాయింట్. విపక్షాలు లోక్సభ స్పీకర్గా పోటీ చేయడం కోసం. మూడో పాయింట్, ప్యానెల్ స్పీకర్గా కాంగ్రెస్ నుంచి 8 సార్లు లోక్సభకు ఎన్నికైనటువంటి సురేష్ పేరు వచ్చింది. దానికి ఫస్ట్ ఎన్డీఏ కూడా ఓకే అన్నారు. ఏమన్నారో కానీ లాస్ట్కు హరిబ్రుత్త వేరే అతనికి ప్రొటెన్ స్పీకర్ ఇచ్చారు. సో ప్రతిసారి ఈ విషయంలో కూడా మాట తప్పారు అన్నది కాంగ్రెస్ పార్టీ మూడో అబ్జెక్షన్. వెరసి పూర్తిగా ఎన్డీఏ తరపున లోక్సభకి ఓం బిర్లా, ఇండియా కూటమి తరపున లోక్సభకి సురేష్, వీళ్ళిద్దరూ కూడా మొత్తం మీద దేశ చరిత్రలో మొదటిసారి స్పీకర్ ఎన్నిక జరగబోతూ ఉంది. సరే, ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అభ్యర్థిని గెలిపించుకోగలరు, అందులో ఏమీ అబ్జెక్షన్ లేదు. అయినా డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇవ్వకుండా మాట తప్పి లోక్సభ స్పీకర్కి ఎన్నికలు జరిగే పరిస్థితి రావడం కూడా సభకేమీ హుందాతనంగా ఉండదు. కానీ మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ సర్కార్కి 14 నుంచి ఇప్పటి వరకైనా ఆ హుందాలు గిద్దాలు ఇటువంటివన్నీ జాంతానాయి. వాళ్ళు అనుకునేది చేసుకుంటూ పోవడమే, అంతకుమించి ఇంకేదో విలువలు విశ్వసనీయం అవన్నీ ఏం లేవులేండి. మొత్తం మీద అయితే ఎన్డీఏ తరఫున ఓం బిర్లా స్పీకర్గా తప్పకుండా ఎన్నిక అవుతారు. బట్ దేశ చరిత్రలో మొదటిసారి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. చూద్దాం.